గోమాత రక్షణ అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాదని అది ప్రతి భారతీయుడి కర్తవ్యమని గోమాతకు రాష్ట్ర మాత గౌరవం దక్కాలని గో సేవకుల వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం దక్కాలని అన్నారు. గోమాతకు సముచిత గౌరవం కోసం ఈ నెల 27వ తేదీన విజయవాడలో జరిగే భారీ ర్యాలీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహోద్యమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ మరియు సేవలు అందించాలన్న సంకల్పంతో గో సమన్ అభియాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమవుతుంది. 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో అంకురార్పణ జరిగిన ఈ ఉద్యమం నేడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విస్తరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోంది. ఈ ఉద్యమ నేపథ్యంలో గో సేవకులు వినోద్ కుమార్ గోమాత విశిష్టతను మరియు ఈ పోరాట ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. గోమాతకు కేవలం రక్షణ మాత్రమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఏ విధంగానైతే ప్రత్యేక ప్రోటోకాల్ మరియు భద్రత ఉంటాయో అదే రీతిలో ఆవును రాష్ట్రమాతగా గుర్తించినప్పుడే ఆమెకు అందాల్సిన గౌరవం, సేవలు మరియు పూర్తిస్థాయి సురక్ష ఆటోమేటిక్గా లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు మరియు వేల సంఖ్యలో ఉన్న తహసీల్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, మండలాల నుండి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీన దేశవ్యాప్తంగా గో సమన్ దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాలను దేశ ప్రధాని, రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నామని చెప్పారు. గో సత్యుగంలో కూడా దానికి పూజించారు, ఆరాధించారు. త్రేతాయుగంలో కూడా రాముల వారు కూడా దాన్ని ఆరాధించారు, పూజించారు. వాటితోనే శక్తి ప్రాప్తించుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో కూడా కృష్ణ పరమాత్మ అయితే స్వయంగా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఈ గోమాత వెనకాల తిరుగుతూ ఆయన జీవనకాలం చేసుకొని మహాభారతం చేశారు, ఆయన లీలలన్నీ చేశారు. సో గోమాత అనేది ఈ కలియుగంలో ఎట్లా అయిపోయింది, వేరే వేరే జాతి బుల్స్తో ఈ వేదలక్షణ గోమాతకి క్రాసింగ్ చేయించేసి దీన్ని ఉన్న అసలైన వాస్తవం అస్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అదే ఇవాళ సమాజంలో కూడా జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం వల్ల ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టాలంటే అట్లా పట్టేసింది. ఇళ్లల్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, ఫ్యామిలీలో అందరం కలిసి ఉండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కరెక్ట్ రిలేషన్స్ లేవు. ఎందుకంటే తల్లి స్వరూపం అయిన గోమాత దిక్కు ఇవాళ అలా అయిపోయింది కారణమే అని సాధు సంత మహాత్మాలు అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ సమ్మానం దక్కిద్ది అప్పుడు మనం కూడా బాగుపడతాం, మన దేశం కూడా బాగుపడిద్ది. గోమాత ప్రతి భారతీయులకి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు కట్టుబడి ఉన్నాం మన గోతత్వంతో. మన ఏ శుభకార్యం కన్నా ఆవు పాలు కావాలి, హోమం చేస్తే ఆవు నెయ్యి కావాలి, ఆ గోమాతకి పిడకలు కావాలి. మనం దేవుణ్ణి ఎక్కడైనా స్థాపిస్తున్నామంటే ఆ సాక్షాత్ పరం పూజ్యనీయమైన వేదలక్షణ గోమాత గోమూత్రం గోవు పేడతో మనం ఆ స్థానాన్ని పవిత్రం చేసి అక్కడ దేవుణ్ణి విరాజమానం చేస్తాం, స్థాపిస్తాం. సో దేనికి మలమూత్రంలోనైతే అంత పవిత్రత ఉన్నది, అట్లాంటి పవిత్రమైన గోమాతని వాళ్ళ మనం దిశహీనంగా వదిలేసాం. సో ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఫ్యామిలీ నెక్స్ట్, ఫస్ట్ ధర్మం. అందరూ అది గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని మనం కాపాడగలిగితే మనం అందరూ కాపాడినట్టే. మన ఇంకా ఎవరు వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు, మనకి మన ధర్మమే రక్షించిద్ది. ఇదంతా మనకు తెలుసు కానీ మనం మర్చిపోయాం. ఇది మళ్ళా గుర్తు తెచ్చుకోండి. గోమాతని కాపాడటానికి మనం వీలయ్యేంత ప్రయాసం మనం చేయాలి. అందరూ ఈ అభియాన్లో చేరండి.